డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరు తోడు దొంగల్లాగా చేసిన పనులన్నీ బండారం మొత్తం ఈ రోజున బట్టబయలైపోతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ అంశంలో జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ద్వారా చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ల ఫోన్ ట్యాపింగ్తో పాటుగా అసలు తన సొంత చెల్లైన షర్మిల ఫోన్ కూడా ట్యాపింగ్ చేపించి దాని ద్వారా చాలా విషయాలు తెలుసుకొని మరి ఎవ్రీ వీకెండ్ తనకి సమాచారం వచ్చే విధంగా ఏర్పాటు చేసుకున్నాడు అనే సమాచారం కూడా ఇప్పుడు బయటకు వస్తుంది. దీంతో పాటుగా కేసీఆర్ ఒకానొక పర్టిక్యులర్ డే రోజున ఒక 600 ఫోన్లు ట్యాపింగ్లకు పాల్పడ్డాడు. దాంతోపాటుగా ఆయన అధికారంలో ఉన్నప్పుడుగా కొన్ని వేల ఫోన్లు ట్యాప్ చేసి అందులో మొత్తం డిస్ట్రాయ్ చేసినప్పటికీ గాను ఒక డివైస్లో 400 కాల్ రికార్డులు బయటపడుతున్నట్టుగా ఈరోజు సమాచారం సిట్టు ద్వారా బయటకు వస్తుంది. మరి నిన్న ఈ ప్రభాకర్ రావు కానీ, ప్రణీత్ రావు కానీ బయట పెడుతున్న వాటిల్లో అనేక రకాలైన అంశాలు బయటకు వస్తుంటే ఈ తోడు దొంగల ఇద్దరి వ్యవహారం బయటపడిపోయింది. అసలు ఏమి ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళు సాధించింది ఏమిటి, ఇందులో జగన్మోహన్ రెడ్డికి ఒరిగింది ఏమిటి, కేసీఆర్కు ఒరిగింది ఏమిటి, చివరికి కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి గతి పట్టింది అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే కొంతమంది కుండబద్దలు వీక్షకులు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూస్తూ ఉన్నారు. కాబట్టి నా యందు దయ ఉంచి ఈ కుండబద్దల ఛానల్లో వస్తున్న వీడియోలు మీకు నచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా బెల్ సింబల్ కూడా నొక్కారంటే నోటిఫికేషన్లు చాలా త్వరగా మీ దాకా చేరతాయి. చాలా యాక్యురేట్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తోటి మీ దాకా వీడియోలని తీసుకొని వచ్చి సమాచారం మీకు అందించే బాధ్యత నాది. దీంతో పాటుగా నేను నిన్న కేటీఆర్ మీద ఒక వీడియో పెట్టాను. కేటీఆర్ పిచ్చి ప్రేలాపన అని, లోటపీస్ కేసు, హౌలా రేవంత్ రెడ్డి అనే దాని మీద పెడితే తెలంగాణ నుంచి బహుశా బీఆర్ఎస్ సింపథైజర్స్ ఎవరైనా అయి ఉంటారు, నీకెందుకురా తెలంగాణ గురించి, నీ ఆంధ్ర సంగతి నువ్వు చూసుకొని కామెంట్ పెట్టారు. తెలంగాణ అయినా సరే, ఆంధ్ర అయినా సరే అంతా మనదే కదా సోదరా, అందరం తెలుగు మాట్లాడే వాళ్ళం. ఎక్కడ జరిగే రాజకీయంలోనైనా సరే ఉన్న లొసుగుల్ని ఎత్తు చూపించడం అనేదే కదా కుండబద్దల బాధ్యత. అలాంటిది ఆంధ్ర ప్రజలకు మాత్రమే చూపించాలి, తెలంగాణకు చూపించొద్దు, మీ బతుకు బండారం బయట వేయొద్దు అని అంటే బీఆర్ఎస్ చేసిన పనుల మూలాన మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అనేక రకాలైన ఉపద్రవాలు వచ్చి పడ్డాయి. జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి మా నెత్తిన రుద్దటానికి మరి కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేశాడు, తద్వారా మాకు జరిగిన నష్టం ఏంటని మాకు కనపడతా ఉంది. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా పోయింది. అయినప్పటికీ కూడా నేను తెలంగాణ, ఆంధ్ర అనే ఒక ప్రత్యేకతగా ఏమి చూసే అవకాశం లేదు. అంతా మన వాళ్ళని చూస్తాం, ఎక్కడ జరిగేదైనా కూడా చెబుతాం. చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది కాబట్టి చెప్పి తీరతాం. అందులో భాగంగానే ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం కూడా నా దాకా వచ్చిన సమాచారాన్ని చెబుతున్నాను. ఒకే పర్టికులర్ డే రోజున 600 ఫోన్ కాల్స్ ఎందుకు ట్యాప్ చేయవలసి వచ్చింది? కేసీఆర్ కానీ, లేకపోతే కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ చేసిన ఈ పనుల్లో ఆ పర్టికులర్ డే ఏమిటి అని అంటే కనుక మనకు అందుతున్న సమాచారం ప్రకారంగా 2023 నవంబర్ 15వ తారీఖున, అంటే నామినేషన్లు విత్డ్రా చేసుకునే రోజున 600 ఫోన్లు ట్యాపింగ్ చేశారు. దీనికోసం ప్రత్యేకంగా 2 బృందాలని ట్యాపింగ్ చేయటానికి ఒక బృందం, దాన్ని చేసిన అంశాన్ని పర్టికులర్గా వీళ్ళకి కావాల్సిన విధంగా మలచడానికి ఎగ్జిక్యూషన్కి మరొక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఒకటి ప్రభాకర్ రావు నేతృత్వంలో ఈ ట్యాపింగ్, ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు ఇంకా వాళ్ళకి సంబంధించిన ఈ అనుయాయులు మొత్తాన్ని తీసుకొచ్చి ఎస్ఐబిలో ఇన్కార్పొరేట్ చేసుకుని ట్యాపింగ్కి పాల్పడ్డారు. దీనికంటే ముందుగానే మరి చంద్రబాబు నాయుడు గారి ఫోన్ కావచ్చు, లోకేష్ ఫోన్ కావచ్చు ట్యాపింగ్ చేసి జగన్మోహన్ రెడ్డికి ఆ విషయాలను వినిపించాడు కేసీఆర్ అనేది కూడా సమాచారం వస్తుంటే, అసలు ఈ రోజున బయటపడుతుంది ఏమిటాయంటే షర్మిల ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది అనే సమాచారం మొత్తం జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి తానే ట్యాపింగ్ చేయించుకున్నాడు అనేది కూడా బయటపడుతుంది. ఎక్కడో ఒక పర్టికులర్గా చాలా సీక్రెట్గా ఎవరికీ తెలియకుండానే షర్మిల వెళ్ళి ఒక వ్యక్తిని కలుస్తూ ఉంటే తనకు తోడుగా ఉన్న మరొక వ్యక్తికి ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి తాలూకు మనుషులు మీరు అక్కడ ఏం చేస్తున్నారని ప్రశ్నించారని అంటే ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ ద్వారా కదా బయటపడింది.
ఎందుకు చేయవలసి వచ్చింది ఆ పని అంటే అందరికీ తెలుసు. షర్మిలకి ఈయనకి ఉన్న విభేదాలు కానీ మిగతా ఈ అంశాలన్నింటినీ కూడా పర్టికులర్గా తెలుసుకున్న తర్వాతనే ఆయన ఏం అడుగులు ముందుకేయాలో చేశాడు. మరి అలాంటిది ఇప్పుడు నవంబర్ 15, 2023 600 ఫోన్లు ట్యాప్ చేసి మరొక ఎగ్జిక్యూషన్ టీము ద్వారా ఆ టీములో ఉన్న రాధాకిషన్ ద్వారా కానీ లేకపోతే భుజంగరావు తిరుపతిల ద్వారా కానీ ఎగ్జిక్యూషన్కి కొంతమంది డిఎస్పీలు ఏఎస్పీలు పోలీస్ డివిజన్ మొత్తాన్ని వాడేసి ఎవరెవరు ఎక్కడెక్కడికి డబ్బులు మారుస్తూ ఉన్నారు, ఎవరి చేతి నుంచి ఎవరికి వెళ్తూ ఉన్నాయి, ఎన్నికల్లో ఖర్చు పెట్టుకుంటానికి ఉన్న సొమ్మంతటిని ఎలా పట్టేసుకోవాలి మనం అనే దాని మీదనో లేకపోతే ఎవరితో టచ్లో ఉన్నారు, వాళ్ళు ఏ పాకెట్లో వర్క్ చేయడానికి ఎక్కువగా సిద్ధపడతా ఉన్నారు అనేది కూడా తెలుసుకుని తన గెలుపుని ఖాయం చేసుకోవటానికి కేసీఆర్ మరి ఆయన వేసిన ఎత్తులో ఆయనే చిత్తైపోయాడు. ఎప్పుడైనా సరే ప్రజాభిప్రాయం ముందు ఎన్ని కుట్రలైనా దిగదుడిపే. 23లో కేసీఆర్కి పట్టిన గతి మరి ఇక్కడ 24లో ఇంతకంటే అధ్వాన్నమైన స్థితి జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. 11 సీట్లకి మాత్రం పరిమితం అయిపోయాడు. ఎన్నెన్ని కుట్రలు చేసినా ఏం చేసినా ప్రజల మనసుల్లో మాత్రం ఈ ఓటు వేసేదాన్ని వాళ్ళు తొలగించలేరు. కాకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఈవీఎం ట్యాంపరింగ్ చేశాడు చంద్రబాబు నాయుడు కాబట్టే గెలిచాడు, ఈవీఎంలో ముఖ్యమంత్రి అని పేరు పెట్టినప్పటికీ మరి ఇక పోను కాలంలో మరి 2029లో కూడా చంద్రబాబు నాయుడే కదా గెలవాలి. ఈవీఎంని ఖచ్చితంగా మేనేజ్ చేసుకోగలడు, అందులో ఈవీఎంల ద్వారా గెలిచాడంటే ఇక జగన్మోహన్ రెడ్డి గెలిచే అవకాశమే ఉండదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. దీంతో పాటుగా మరి ఇక తెలంగాణలో కూడా వాళ్ళు తీసుకుంటున్న విధానాల ప్రకారంగా కావచ్చు, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కావచ్చు, లొట్టపీస్ కేసు హౌలా రేవంత్ రెడ్డి అని నిన్న కేటీఆర్ మాట్లాడిన దాని మీద నేను మాట్లాడవలసిన అవసరం వచ్చింది. ఆయన ఏసీబీ అడిగిన చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీళ్లు నవ్వులాడు. ఆ 9 గంటల పాటు విచారణ చేసిన తర్వాత సావు తప్పి కన్ను లొట్టబోయినట్టు బయటకు వచ్చి ఆయన పిచ్చి ప్రేలాపనంతా మాట్లాడుతూ కిందనున్న కార్యకర్తల చేత కూడా ఒక ముఖ్యమంత్రిని హౌలా హౌలా అనిపిస్తూ ఉంటే ఏమంత శోభస్కరంగా ఉంటుంది. మరి అది తెలంగాణ రాష్ట్రానికి మాత్రం మంచిది ఇదే వస్తుందా? ఇక ఈ ఫోన్ ట్యాపింగుల్లో 600 ఫోన్ కాల్స్ ఒకటే రోజున ఫోన్ ట్యాప్ చేసేసి దాని ద్వారా సమాచారం అందిపుచ్చుకున్నప్పటికీ కేసీఆర్ ఎందుకు గెలవలేకపోయాడు? ఏ విధానంలో గెలవకుండా ఆయన ఇంట్లో కూర్చోవలసిన పరిస్థితులు వచ్చాయి అనంటే తన ఇంట్లో ఉన్న ఈ కవిత ఫోనును కూడా కేటీఆర్ ఒక ఫోన్ ట్యాపింగ్ చేయించాడని, హరీష్ రావు కూడా అసలు ఇందులో చాలా పెద్ద కల్ప్రిట్ అనే సమాచారం కూడా బయటకు వస్తుంది. ఈ ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్కి తెలిసి కొంత జరిగితే తెలియకుండానే కేటీఆర్ హరీష్ రావులు కొంత చేసి అంతా మంచిగానే ఉందన్నట్టుగా ఎక్కడో పరిస్థితుల్ని అక్కడ చక్కబెట్టేసినట్టుగా మొత్తం మసిపూసి మారేడుకాయ చేసుకుంటే తమని తాము మోసం చేసుకున్నట్టు అయింది తప్ప మరి అధికారం అయితే అలాగనే నిలబడలేదు. ఏది ఏమైనప్పటికీ నోరు అదుపులో పెట్టుకొని మన దగ్గరున్న పవర్స్ను కూడా అదుపులో పెట్టుకొని కొంత మంచి ఏదో ప్రజలకు చేసే ప్రయత్నం చేస్తే తిరిగి గెలిచే అవకాశాలు ఉంటాయి. కానీ లేదనుకుంటే అక్కడ కేసీఆర్ లాగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి లాగా ఎవరికి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవలసిందే. ఇదే ఈరోజు కుండబద్దలు.